ఈ రోజు నేను మాట్లాడవలసిన అంశం ప్రజా రాజధాని అమరావతి నగరం. మనందరి దృష్టి రాజధాని నిర్మాణం మీద ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాలలో తెలుగువారు అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్న విషయం మన ప్రజా రాజధాని అమరావతి నగర నిర్మాణం. అసలే లోటు బడ్జెట్, రాష్ట్ర అభివృద్ధి ఎలా చేస్తారు, ఈరోజు ఎన్నికల హామీలు ఎలా నెరవేరుస్తారు, అసలు ఇంకా రాజధాని నిర్మాణ సంకల్పమైనా చేస్తారా లేదా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలు, ఇతర పార్టీలందరూ నివ్వెరపోయేలా విజయదశమి రోజు శంకుస్థాపన చేసి మన కేంద్ర ప్రభుత్వం సైతం ఔరా అని అబ్బురుపడేలా చేసి మన తెలుగు వారు పెట్టుకున్న నమ్మకానికి ప్రాణం పోసిన వ్యక్తి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మన చంద్రన్న పిలుపు విని రైతన్నలు స్పందించి 45 రోజుల్లో 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇవ్వడం అన్నది అది ఒక మనిషి మీద ఉన్న నమ్మకం, అది ఒక అపూర్వ ఘట్టం, ఇది ఒక ప్రజానాయకుడిగా ఆయన విజయం. మరి ఈ రోజు రాజధాని నిర్మాణం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈ రోజు హైదరాబాద్ నగరం మన నుండి విడిపోయినప్పుడు బాధపడని ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా లేడు. కానీ ఆ నగరాన్ని నిర్మించిన నిర్మాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనతోనే ఉన్నారు. గత 2 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అన్నది మన ముఖ్యమంత్రి గారి శ్రమకి ఒక నిదర్శనం. ఈ 2 సంవత్సరాలలో దేశంలోనే గుజరాత్ తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని 2వ స్థానంలో నిల్చోబెట్టారంటే అది అంత సులభమైన విషయం కాదని మనందరం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు రాజధాని నిర్మాణానికి మన ముఖ్యమంత్రి గారు ఒక సుస్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి ధ్యేయంగా మనందరం ఆయన ముందుకు వెళ్తున్నారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఎన్నెన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాల తాలూకా కంపెనీలు మన ముందుకు వస్తున్నాయి. కానీ ఆయన నమ్మకం మనందరి మీద ఉంది. ఈరోజు ఆయన చేస్తున్న అభివృద్ధిని మనందరం పూర్తిగా మద్దతు తెలుపుతామని, మనందరం ఆయన వెనకాల ఉంటామన్న నమ్మకంతో ఈరోజు ఆయన 24 గంటలు పనిచేస్తూ మరి అమరావతి నగర నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఏం చేసినా మన భవిష్యత్తుకి, మన భవిష్యత్ తరాల మంచిదనానికి అని ఒకసారి గుర్తించి మనందరం ఆయన వెనకాల ఉండడమే ఈరోజు మనం ఆయనకి ఇచ్చే ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ, మరి ఇటువంటి ఒక ప్రజా రాజధాని అయిన అమరావతి మీద నాకు కూడా మాట్లాడే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి, ఇతర పార్టీ పెద్దలందరికీ మీకు నమస్కారం తెలియకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అందరి మహానుభావులు కార్యాలు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అత్యున్నత దీక్ష పొందాలి.